నమస్తే ఏఎన్ఏ వార్తలకు స్వాగతం। నా పేరు ప్రవీణ్। ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు। మహబూబ్ నగర్ జిల్లా కేంద్రాలలో అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణ నిధి సమర్పణ కార్యక్రమం ప్రారంభోత్సవాలు। వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపాలిటీలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు। నాగర్ కర్నూలు జిల్లా గ్రామ సమీపంలో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి వృధాగా పోతున్న నీరు। మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వీరన్నపేట్ నీలకంఠ స్వామి దేవాలయంలో అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణ నిధి సమర్పణ కార్యక్రమం ప్రారంభోత్సవంలో శ్రీ ఎంపీ జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। మహబూబ్ నగర్ జిల్లా బాల్నగర్ మండలం ఉడిత్యాల గ్రామ సమీపంలో ఉన్న చెరువులో ఈరోజు తెల్లవారుజామున 2 మృతదేహాలు తేలియాడుతూ ఉండడంతో గమనించిన స్థానికులు స్థానిక పోలీసులకు సమాచారాన్ని అందించారు। దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో మృతదేహాలను వెలికితీశారు। కాగా మృతి చెందిన 2 యువకులు స్కూటీపై వచ్చి దానిని చెరువు కట్టపైనే ఉంచి ఉండడంతో పోలీసులు స్కూటీ ఆధారంగా హైదరాబాద్ నాంపల్లి చెందినదిగా గుర్తించారు। కాగా చెరువులో మృతి చెందిన 2 యువకులు ఆత్మహత్యకు పాల్పడ్డారా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు। కాగా వెలికితీసిన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు। రెడ్ హిల్స్ నాంపల్లి అడ్రస్
నారాయణపేట జిల్లా మరికెల్ మండల కేంద్రంలో మరికెల్ యువక మండలి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 158వ జయంతి సందర్భంగా గత 8 రోజుల నుండి నిర్వహించిన యువజన వారోత్సవాలలో భాగంగా నిర్వహించిన క్రీడా పోటీలలో గెలుపొందిన వారికి బహుమతుల ప్రదానోత్సవం కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా వారోత్సవాలకు స్పాన్సర్ కె వెంకటరమలు, సర్పంచ్ కస్పే గోవర్ధన, యువక మండలి అధ్యక్షులు అంజనేయులు మాట్లాడుతూ యువకులు సత్ప్రవర్తన కలిగి శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటూ స్నేహభావంతో కలిసిమెలిసి ఉండాలని కోరారు। ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సీమ గోపాల్, టీచర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు। మన మండలానికి కూడా మంచి పేరు తేవాలని, ఎందుకంటే మనం కొత్తగా మండలం ఏర్పడ్డది మరికెల్ మండలానికి మన మరికెల్ పేరు వచ్చిందంటే మండలానికి పేరు వచ్చినట్టు అదొకటి దృష్టిలో పెట్టుకొని యువకులు ముందు కూడా మంచి గేమ్స్లో రాణించి జిల్లా కానీ రాష్ట్ర స్థాయిలో కానీ దేశ స్థాయిలో కానీ నేషనల్ స్థాయిలో కానీ ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను। మరి ఈ ఘనత ఈ మన మరికెల్ యువక మండలికి ప్రతి ఒక్క సభ్యునికి చెందుతుంది। మరి దాతలు ఎవరు చేసినా దాన్ని నిర్వహించడంలోన చాలా పట్టుదలతో నిర్వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మరికెల్ యువక మండలికే ఈ ఘనత దక్కుతుందని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। మరి అదేవిధంగా ముందరున్నటువంటి యువకులు వాలీబాల్ యువజన వారోత్సవాలకి సహకరించిన వెంకటరాములు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। యువక మండలి తరఫున దాదాపుగా వరకు ఖర్చు వచ్చింది। సో దీని మొత్తాన్ని వెంకటరాములు గారు యువక మండలి వారోత్సవాలకి సహాయం చేయడం నిజంగా అభినందన। వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపాలిటీలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు। కొడంగల్ ముఖ్య నాయకులుగా కేక్ కట్ చేసిన ఎంపీపీ ముదప్ప దేశ్ముఖ్, మున్సిపల్ చైర్మన్ ఆర్ జగదీశ్వర్ రెడ్డి, కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్, చైర్మన్ శివకుమార్, మాజీ సర్పంచ్ రమేష్ బాబు, డాక్టర్ నవజుద్దీన్, రమేష్ బాబు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మరియు కౌన్సిలర్లు, మండల సర్పంచులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। సార్ ఒక్కసారి చూడండి సార్, అందరు ఎవరు చూసలేరు, ఎవరు ఎట్లా ఒకసారి అందరూ గ్రూప్ నారాయణపేట జిల్లా కోస్గి మండల కేంద్రంలో కొడంగల్ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా కోస్గి మండల కేంద్రంలోని ఏబీకే ఫంక్షన్ హాల్లో కోస్గి మున్సిపల్ చైర్పర్సన్ మేకల శిరీష రాజేష్ ఆధ్వర్యంలో మొదటగా కేక్ కట్ చేసి రక్తదాన శిబిరం ప్రారంభం అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రజల మనిషి, పిలిస్తే పలికే నాయకుడు, ప్రజా సమస్యలపై నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ నిత్యం ప్రజల కోసం పాటుపడుతున్నటువంటి జననేత ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి జన్మదినం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఆయన ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆ భగవంతుడు ఆయనకు శక్తినివ్వాలని అన్నారు। ఈ కార్యక్రమంలో నాయకులు ఎంపీపీ మధుకర్ రావు, జెడ్పీటీసీ ప్రకాష్ రెడ్డి, వైస్ ఎంపీపీ సాయిలు, మండల పార్టీ టీఆర్ఎస్ అధ్యక్షులు మేకల రాజేష్, వైస్ పర్సన్ అన్నపూర్ణ హరి, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు।
మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఇక్కడ రక్తదాన శిబిర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం. మరి గౌరవనీయులు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారికి చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఈరోజు జన్మదిన వేడుకలు జరిపించడం మా అందరి అదృష్టంగా మేము భావిస్తున్నాము. సామాన్యుల దగ్గరికి ఒక సామాన్యుడిగా ప్రతి నియోజకవర్గంలోని ప్రతి మండలంలోని ప్రతి గ్రామాల్లోని ప్రజలకు మమేకమై ప్రజల యొక్క సమస్యలను తానే సొంతంగా తెలుసుకొని ఆ యొక్క సమస్యలను వెంబడే పరిష్కరించినటువంటి మా జననేత మా ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు ప్రజల యొక్క సమస్యలను మరి అదేవిధంగా నియోజకవర్గంలో అన్ని కూడా ఎక్కడైతే ఏమేమి కార్యక్రమాలకు ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలలో వారు పాల్గొని మరి అదే కాకుండా సామాన్యుల యొక్క అభివృద్ధి తన లక్ష్యంగా భావిస్తూ నియోజకవర్గ అభివృద్ధి పనులే తన ఆకాంక్షగా భావిస్తూ మరి ఎమ్మెల్యే అంటేనే తన పదవికి సార్థకత చేకూర్చే విధంగా తన చక్కటి ప్రవర్తనతో మరి అందరితో సామాన్యులతో కూడా మమేకమై తాను అభివృద్ధి పనుల్లో తాను ముందుండి తానే స్వయంగా ముందుండి మమ్మల్ని అందరినీ కూడా తన వెంటే నడిపిస్తున్నటువంటి మా గొప్ప జననేత అయినటువంటి నాయకుడు, మా ప్రియతమ నాయకులు, ప్రజల గుండెల్లో నిలిచినటువంటి నాయకుడు మా ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు. మరి వారి జన్మదిన వేడుకలు ఘనంగా ఇలాగే మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మరి ఆ భగవంతుని మేమందరం కూడా ప్రార్థిస్తున్నాము. సంపూర్ణ ఆరోగ్యాలతో తన కుటుంబ సభ్యులతో కలకాలం జీవించాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు వార్తల్లో ఒక చిన్న విరామం. మీ సంపూర్ణ ఆరోగ్య దంతసిరి కోసం మహబూబ్నగర్ జిల్లాలో ఆధునిక పరిజ్ఞానంతో వైద్యం అందిస్తున్న ఏకైక డెంటల్ హాస్పిటల్ గాయత్రి దంత వైద్యశాల. మీ యొక్క దంత సమస్యల కోసం చక్కటి పరిష్కారం అందిస్తూ ఎన్నో ఏళ్లుగా దంత సమస్యలతో బాధపడే వారికి అద్భుతమైన పరిష్కారం అందిస్తోంది మా వైద్యశాల. మా గాయత్రి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్లో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ దిలీప్, డాక్టర్ గాయత్రి గార్ల ఆధ్వర్యంలో ప్రత్యేక చికిత్సలు చేయబడును. మా వైద్యశాలలో ఒకే సిట్టింగ్లో రూట్ కెనాల్ చికిత్స చేయబడును. రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఎత్తు మరియు వంకర పళ్లను సరిచేయబడును. పళ్ళు లేని వారికి శాశ్వత పరిష్కారం, ఫ్లోరోసిస్ పళ్లకు కాస్మెటిక్ చికిత్స, చిగుళ్ల వ్యాధులకు ప్రత్యేక చికిత్స, స్మైల్ డిజైనింగ్, అన్ని వయసుల పిల్లలకు ప్రత్యేకమైన చికిత్స, డెంటల్ ఇంప్లాంట్స్, లేజర్ సర్జరీస్ మా ప్రత్యేక చికిత్సలు. మా గాయత్రి దంత వైద్యశాలలో ప్రభుత్వ ఉద్యోగులకు రీఎంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మీ సంపూర్ణ ఆరోగ్య దంతసిరి కోసం సంప్రదించండి మా గాయత్రి దంత వైద్యశాల. మా చిరునామా రాజేంద్రనగర్, మహబూబ్ నగర్. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 8985000587, 08542223232. విరామం అనంతరం తిరిగి వార్తలకు స్వాగతం. వన్పర్తి జిల్లా బొద్దారం గ్రామ సమీపంలో రైస్ మిల్లు దగ్గర ఆర్టీసీ బస్సు మరియు డీసీఎంలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో డీసీఎం డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది మరియు బస్సులో ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయినాయి. వివరాల్లోకి వెళ్తే నాగర్ కర్నూలుకు చెందిన ప్రైవేట్ బస్ వనపర్తి నుండి బయలుదేరి బుద్దారం చేరుకుంది. డీసీఎం పెద్దమొద్దురు నుండి గొర్రెలను వేపుల కొరకు కర్నూలు వైపుకు వెళ్తుంటే బుద్దారం గ్రామ సమీపంలో ఢీకొన్నాయి. ప్రమాద ఘటనలో దాదాపుగా 25 గొర్రెలు చనిపోయాయని, డీసీఎం డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది మరియు బస్సులోని ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయినాయని పోలీసులు ప్రమాదంలో జరిగిన స్థలం పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. మీ పేరు ఏం పేరు? రామస్వామి. రాముడు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ గట్టి పెద్ద ముద్దు నుంచి ఇక్కడ కర్నూలు పోతున్నారు. ఎవరు?
మేపనికి పోతుంటే అనుకోకుండా జరిగింది. ఎంత ఉంటాయి మొత్తం టోటల్గా? 6 అంటే 800 ఉంటాయి. 100 అంటే 12 72 720 బులోరా బండి. మీవేంటి ఉంటాయి? బుద్ధారం గండి పక్కల అని గండి కాడ అని చెప్పండి. రైస్ మిల్ కాడ, బుద్ధారం రైస్ మిల్ కాడ అని చెప్పండి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం మర్చాల గ్రామ సమీపంలో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి నీరు వృధాగా పోతుంది. తన సొంత ఫ్లాట్లో శుభ్రంగా చేస్తుండగా జేసీబీ మిషన్ భగీరథ పైప్ లైన్ కు తగలడంతో పైప్ పగిలి త్రాగునీరు వృధాగా పోతుంది. అధికారులు పట్టించుకొని పైప్ లైన్ కు మరమ్మతులు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. నారాయణపేట జిల్లాలో కోటకొండ గ్రామంలో రామ మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్ గ్రామ కమిటీ మరియు ఉప కమిటీల ఆధ్వర్యంలో స్థానిక శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నుండి గ్రామంలోని మిగతా దేవాలయాలన్నింటినీ దర్శించుకుంటూ శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయం వరకు శ్రీరామ కీర్తనలు పాడుకుంటూ మేళతాళాలతో గ్రామ పూర వీధుల గుండా రామాలయ నిర్మాణ ప్రచార ర్యాలీ భారీగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పగడాకుల శ్రీనివాసులు మరియు జిల్లా నాయకులు కంచె శ్రీనివాసులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ అయోధ్యలో రామాలయ నిర్మాణం అనేది ప్రతి హిందువు చిరకాల కళ. అలాంటి కార్యక్రమం మన అందరి ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది పూర్వజన్మ సుకృతంగా భావించి ప్రతి ఒక్కరూ రామాలయ నిర్మాణంలో తమకు తోచిన నిధి సమర్పణ చేయడం ద్వారా ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా తెలియజేశారు. వస్తా నారాయణపేట జిల్లా మరికెల్ మండల కేంద్రంలో అయోధ్యలో భవ్యరామ మందిర నిర్మాణానికై ఇంటింటికి జనజాగరణ నిధి సేకరణ కార్యక్రమంలో భాగంగా హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో శ్రీరామ శోభాయాత్ర హనుమాన్ వాడ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నుండి ప్రారంభించి గ్రామ పురవీధుల గుండా శ్రీరాముని విగ్రహాన్ని భక్తి శ్రద్ధలతో భజనలు చేస్తూ ఊరేగించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రవికుమార్, ఉప సర్పంచ్ సీమా శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని 20వ వార్డులోని మహంకాళి మందిరంలో పూజలు నిర్వహించి వార్డులో ర్యాలీ నిర్వహించి రామకార్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అయోధ్య రామ మందిర నిర్మాణానికై తన్ మన్ ధన్ రూపంగా సమర్పించాలని ప్రతి కుటుంబం ఇందులో పాలు పంచుకోవాలని కోరారు. ఇటు కార్యక్రమంలో వార్డు మహిళలు, నిధి సేకరణ సమితి సభ్యులు, వార్డు కౌన్సిలర్ శ్రీమతి కొండశ్వేత సత్య యాదవ్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు రఘురామయ్య గౌడ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు. వస్తా राम लक्ष्मण जानकी जय बोलो राम लक्ष्मण जानकी నారాయణపేట జిల్లా మరికెల్ మండల కేంద్రంలో అయోధ్యలో భవ్యరామ మందిర నిర్మాణానికి ఇంటింటికి జనజాగరణ నిధి సేకరణ కార్యక్రమంలో భాగంగా హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో శ్రీరామ శోభయాత్ర హనుమాన్ వాడ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నుండి ప్రారంభించి గ్రామ పురవీధుల గుండా శ్రీరాముని విగ్రహాన్ని భక్తి శ్రద్ధలతో భజనలు చేస్తూ ఊరేగించారు. ఈ సందర్భంగా దండు రాజవర్ధన్ రెడ్డి రామ మందిరం నిర్మాణానికై 1,116 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వీరిని గ్రామ పెద్దలు, ప్రజలు అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రవికుమార్, ఉప సర్పంచ్ సీమ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. जय बोलो हनुमान के राम लक्ष्मण जानकी जय बोलो రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గౌరవనీయులు బి కొండయ్య గారు రెండవ విరాళంగా జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో ప్రారంభించుకొని ఇప్పుడు మన శోభయాత్ర భజనల ద్వారా మనము భక్తుల నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలోని మార్కండేయ ఆలయ సమీపంలో మండల బీజేపీ కార్యవర్గ సమావేశాన్ని మండల అధ్యక్షులు మక్కం సురేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నర్సన్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్సన్ గౌడ్, మక్కం సురేందర్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటైన మండల కమిటీల ప్రతినిధుల తెరాస ప్రభుత్వ వైఫల్యాలైన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, నిరుద్యోగ వృత్తి, దళితులకు 3 ఎకరాల భూమి, పెన్షన్లు, సాగునీరు లాంటి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అలాగే కేంద్రంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, మన రాష్ట్రానికి ఇచ్చిన నిధుల వివరాలు ప్రజలకు వివరించి పార్టీని బలోపేతం చేసి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కంచె మాధవి నరేందర్, సర్పంచ్ పి ఆసన్న తదితరులు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్ లో కూడా మనం 50% మనం ఇస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ మనకు ఒక్కరి లేదు. ఎస్సీలకు 3 ఎకరాల భూమి అన్నాడు. 3 ఎకరాలు కాదు, ఒక 1/2 ఎకరాల భూమి కూడా ఇవ్వడం లేదు. అది ఒక పైన ఉద్యమం చేయాలి. మనకు అంత దూరం మన ధన్వాడ సమావేశం తీసుకుంటే మనకు మన మందిపల్లి దగ్గరకి మనకు నీళ్లు రావడం జరిగింది. కానీ ఒక 9 కిలోమీటర్లు వచ్చిందనుకో ఈ యొక్క మన చెరువుల నీళ్లు పడాలని మనం ఉద్యమం చెప్పినాం. ఇంతకుముందు కూడా చాలా ఉద్యమం చేయడం జరిగింది, ఎంఆర్ఎఫ్ చేయడం జరిగింది. కానీ ఈ యొక్క 9 కిలోమీటర్లు మనకు చెరువులో నీళ్ళు వేసే వరకు మనం సాధించాలి. ఎందుకంటే మన సమస్య అది. ఇవి చెరువు కింద ఉంటే ఇప్పుడు కంసంపల్లి ధన్వాడ మొత్తం ఒక 1000 ఎకరాలకు ఒక నీళ్ళు అనేది ఎప్పుడు స్టోరేజ్ ఉంటుంది. మన ధన్వాడకు కేటాయించడం జరిగింది. అలాగే ఇంకా కంప్లీట్ కాలేదు. నిధులు బడ్జెట్ ఇచ్చిపోయారు, డబ్బులు ఇచ్చిపోయారు. మనం కేసీఆర్ ఓట్లను పాలించిపోయారు, కొన్ని వేల కోట్లు ఇచ్చిపోయారు. ఆయన ఇప్పుడు ఏం చేసిండే మొత్తం అప్పులు చేసి పెట్టాడు. ఎప్పుడు దొరకండి నేను అది చేసిన ఇది ఏది చేసిన 6% ఇప్పుడు 45% హైదరాబాద్ సికింద్రాబాద్ అని అమ్మారు.
అక్కడ మొత్తం ఇంట్లోకి వెళ్తే 52% ఉంది మొత్తం రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కానీ ఒక్క హైదరాబాద్ లోపలే మనం తిని బతకగలుగుతాం. అది కూడా నాకు తెలిసి ఏంటంటే మొత్తం టీఆర్ఎస్ వాళ్ళు మాత్రం మా ఊళ్ళో మాత్రం ఏమి లేని కుటుంబాలు టీఆర్ఎస్ ఈరోజు మంచి హాయిగా బతుకుతుంది. ఏంటంటే రాణి మాత్రం నడుస్తున్నాడు ఏమొస్తుంది కాబట్టి ఏం నడుపుతున్నాం ఏం నడుపుతున్నాం ఏమంటారు సొమ్ము ఒకటి తీసుకో ఒకటి అన్న చందంగా ఈనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి దాన్ని కూడా మనం అంటే ప్రజల లోపలికి పోతే కానీ దీన్ని టేస్ట్ తెలుస్తుంది ఆ జనాలకు, లేకపోతే టేస్ట్ తెలవదు. ఇక మనం ఎప్పుడో ఒక నర్సరీ కూడా చెప్పాలి, లేకపోతే మాటలు సురేంద్ర అయితే ఇదంతా ఈ సామాన్య ప్రజలు చెప్పాలి. ఒక ప్రజాప్రతిని మనం 5 మంది ఎంపీసీలు ఉన్నాము, సర్పంచులు, జడ్పీటీసీలు వీళ్ళందరూ కలిసి మూకుమ్మడిగా ఏదైనా ఈ కార్యక్రమం ఉత్తేజన చేస్తేనే కానీ మనం ముందరుకోతాం. మన సబ్జెక్ట్ అంటే మనకున్న వాస్తవమైన ప్రజలకు మనం ఏం చేస్తున్నాం, నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఉండి వాళ్ళు ఆయన ఏం చేయగలుగుతున్నాడు ఏం చేస్తున్నాడు పోతుంది కాబట్టి దాన్ని ప్రజలకు తీసుకుపోయి వాళ్ళంతా మన వైపు తిప్పుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఈనాడు ప్రజాప్రతినిధులు ఈడున్న ప్రతి కార్యకర్త మీద కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రాలలో అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణ నిధి సమర్పణ కార్యక్రమం ప్రారంభోత్సవాలు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపాలిటీలోని R&B అతిథి గృహంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు. నాగర్ కర్నూలు జిల్లా గ్రామ సమీపంలో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి వృధాగా పోతున్న నీరు. ఇంతటితో ANA వార్తల సమాప్తం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ANA న్యూస్.